విషయంలో మాట్లాడుకున్నప్పుడు ఈ సినిమా మనం మన తాతల నుంచి చూస్తున్నాము, మన నాన్నని చూసాము, మనము చూసాము, మన తర్వాత జనరేషన్స్ ట్విట్టర్లో కులం గురించి కొట్టుకునేది చూస్తున్నాము. ఎన్ని తరాలైనా మారిన అంశాన్ని ఏదో ఒక తరం వదిలేస్తనే దాంతో ఈ తరం ఫైట్ చేయాల్సిందే తప్పదు. ఆ కులం గోడ చుట్టూ ఉన్న ఒక మ్యాజిక్ ఉంది ఈ సినిమాలో. ఆ మ్యాజిక్ని ఫస్ట్ డే కాపీ చూసేటప్పుడు నేను సినిమా అంటే ఈ సినిమా తర్వాత నా రెమ్యునరేషన్ ఎంత పెరిగి దాంతో కాదు, నా జడ్జిమెంట్, నేను మళ్ళీ సినిమాలకు వచ్చే కదా నా జడ్జిమెంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి నేను చేసే ప్రయత్నంలో డైరెక్టర్ గారిని అడిగాను, మురళి గారు మీకు ఒక ఆత్మ ఉంటుంది, సోల్ మీద మీకు మాట చెప్పుంటుంది. ఫస్ట్ టైం నువ్వు సినిమా చూసుకున్నప్పుడు చెప్తుంది. ఏ డైరెక్టర్కైనా సరే, అది ఫెయిల్యూర్ అయినా హిట్ అయినా ఏ డైరెక్టర్కైనా ఒకటి అనిపిస్తుంది. మీరు నాకు చెప్పిన కథని ఒక 75% తీసారా? ఇది ఎందుకు అడిగానంటే యాక్చువల్ 50 తీస్తే చాలు ఈ సినిమాకి. 75% తీశానని మీ ఆత్మ చెప్తుందా మీకు అని అంటే ఆయన అన్న ఎగ్జాక్ట్ వర్డ్స్, సార్ అందరూ ఓవర్వెల్మింగ్గా ఉంది సార్, భయం వేస్తుంది నాకు, కానీ నేను ఒక 80% తీసా అనుకుంటున్నాను సార్ అని అన్నారు. ఎగ్జాక్ట్గా ఇదే మాట మాట్లాడారు ఆయన. చాలు 50 తీస్తే చాలు, నువ్వు 80 అనుకున్నావు అంటే ఖచ్చితంగా 60-70 దాకా వచ్చి ఉంటుంది, అది ఏం ప్రాబ్లం లేదు, చాలా మంచి సినిమా తీశాడండి. ఇలాంటి సినిమా నేను ఆదరించాలా వద్దా అనే విషయం ప్రేక్షకులది, అడగాల్సిన బాధ్యత మాది. అలాగే మీడియా మిత్రులు మరొకసారి ఖచ్చితంగా అడగాల్సిందే.